అందరికీ నమస్తే. ఎన్ఎండిసి నుంచి 193 అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇది ముఖ్యంగా బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీర్ కానీ, బీటెక్‌కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, బీఫార్మాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కానీ ఇందులో అప్రెంటిస్‌షిప్‌లో జాయిన్ అవ్వడానికి, ఆ తర్వాత వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్‌ని బట్టి పూర్తి స్థాయి ఎంప్లాయీగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ ఎన్ఎండిసి విడుదల చేసింది. మనందరూ తెలుసు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది ఒక నవరత్న కంపెనీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటటువంటి సంస్థ. అంటే ఎన్ఎండిసి నుంచి విడుదలైనటువంటి ఈ 193 పోస్టులకు సంబంధించినటువంటి అప్రెంటిస్‌షిప్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎప్పుడైతే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దానిలో జాబ్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఇది ఒక సదవకాశంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ట్రైనీ అప్రెంటిస్‌షిప్కి సంబంధించినటువంటిది 9 పోస్టులు. వీళ్ళకు క్వాలిఫికేషన్ ఐటీఐకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్కి సంబంధించినటువంటిది 147 పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ వచ్చాయి. వీళ్ళకు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటిది కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటిది కానీ, మైనింగ్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు కానీ, మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసినటువంటి వీళ్ళందరూ కూడా దీనికి ఈ 147 పోస్టులకు సంబంధించినటువంటి అప్రెంటిస్‌షిప్కి సంబంధించి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ అని చెప్పి 37 పోస్టులకు సంబంధించినటువంటిది ఇదే నోటిఫికేషన్లో యాడ్ చేశారు. దీనిలో ఎనీ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి అంటే బీటెక్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అయితే అందులో కంప్యూటర్ సైన్స్ సిఎస్సికి సంబంధించినటువంటి ట్రేడ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈఈకి సంబంధించినటువంటి ట్రేడ్ వాళ్ళు కానీ, ఈసీఈకి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ, మెకానికల్ ట్రేడ్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళతో పాటుగా బీఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇందులో ఎలిజిబుల్గా ఉండే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటిది ఖచ్చితంగా బిలో 45 ఇయర్స్ అనేటటువంటిది ఎన్ఎండిసి తన యొక్క నోటిఫికేషన్లో విడుదల చేసింది. సెలక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ, వీళ్ళందరినీ కూడా అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ కాల్ ఫర్ చేస్తారు. ఇంటర్వ్యూలో వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకు డిగ్రీ లెవెల్ వచ్చినటువంటి మార్కుల యొక్క పర్సంటేజ్, వాటికి సంబంధించి వాళ్ళకు ఆయా రంగాలకు సంబంధించి ఏదైతే డిగ్రీ కంప్లీట్ చేశారో ఏ మేరకు వాళ్ళకి నాలెడ్జ్ ఉందనేది టెస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగానే జరుగుతుంది. ఇది 15th ఏప్రిల్ నుంచి 26th ఏప్రిల్ 2024 వరకు ఈ ఇంటర్వ్యూస్ వాళ్ళు దరఖాస్తు చేసుకున్న తర్వాత, ఈ పూర్తయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ ఇచ్చి వీళ్ళని పిలవడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఇది. ఇంటర్వ్యూకి సంబంధించినటువంటిది డేట్స్ ఇచ్చే కంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో. చేసుకున్న తర్వాత వీళ్ళందరినీ కూడా సర్టన్ డేట్స్ ప్రకారం వాళ్ళు ఎక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలనేది కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎన్ఎండిసికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ను తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, మనందరికీ తెలుసు దేశంలో ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఏ విధంగా అయితే ఎక్కువ స్థాయిలో ఉన్నారో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం బీఈ కానీ బీటెక్ చేసినటువంటి వాళ్ళు. ఇక్కడ ఎన్ఎండిసికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనం ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ఇందులో సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు, మైనింగ్ సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంజనీరింగ్ పోస్టులు దానికి సంబంధించినటువంటి పడ్డా కానీ సంబంధిత ట్రేడ్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కానీ ఎన్ఎండిసి ఇచ్చినటువంటి ఈ అప్రెంటిస్‌షిప్కి సంబంధించినటువంటి దానిలో మాత్రం అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఐటీఐకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా కాల్ ఫర్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఈ సదవకాశం వినియోగించుకోవాలి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు దరఖాస్తు చేసుకోవడానికి www.nmdc.gov.in వెళ్తే కనుక ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి, ఎప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలి, ఏమేమి అవసరం అవుతుందనే పూర్తి వివరాలు నోటిఫికేషన్లో జతపరిచారు. దయచేసి నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదివిన తర్వాత వాటికి సంబంధించినటువంటి వివరాలు మరింత తెలియడానికి ఆస్కారం ఉంటుంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి మీకు గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.